హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానెస్ట్ సినీ ఫ్రేమ్. ఈ వీడియోలో మనం వరుణ్ సందేశ్ నటించిన నయనం అనే వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది జీ5లో మనకి స్ట్రీమింగ్ అవుతుంది. ముందుగా స్టోరీ ప్లాట్ ఏంటంటే, వరుణ్ సందేశ్ అలియాస్ డాక్టర్ నయన్ ఒక ఐ డాక్టర్. చిన్నప్పటి నుంచి ఇతరుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలంటే ఆయనకి ఎంతో ఆసక్తి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న టీచర్ మాటలతో కంటి వైద్యుడవుతాడు. న్యూటన్ గురుత్వాకర్షణ కనిపెట్టినట్లు కంటి సాయంతో ఇతరుల ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేలా ఒక ప్రయోగం చేస్తాడు. తన దగ్గరికి వచ్చిన పేషెంట్ల కంటిలోకి ఒక రకమైన ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా 12 గంటల సమయంలో 4 నిమిషాల పాటు వారు ఏం చేసినా ఒక ప్రత్యేక కళ్ళజోడు ద్వారా చూడగలడు. అలాగా తన దగ్గరికి చెకప్ చేసుకోవడానికి వచ్చిన ప్రియాంక జైన్ అలియాస్ మాధవి అండ్ ఉత్తేజ్ అలియాస్ గౌరీశంకర్ను హత్య చేయడం చూస్తాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. మరి మాధవి తన భర్తని ఎందుకు హత్య చేసింది, ఈ విషయం నయన్ పోలీసులకు చెప్పాడా, సిఐ అలీరాజా ఈ కేసును పరిశీలించాడా అనేది తెలియాలంటే ఈ సిరీస్ని చూడాల్సిందే. సో ఈ సిరీస్ ఎలా ఉందంటే, మర్డర్ మిస్టరీకి సైన్స్ ఫిక్షన్ యాడ్ చేసి తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. సో స్టార్టింగ్ ఎపిసోడ్లో నయన్ పాత్ర, అతని వ్యక్తిత్వం, ఇతరుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి అతను ప్రత్యేకంగా తయారు చేసిన కళ్ళజోడు తదితర సన్నివేశాలతో కథ ప్రపంచాన్ని పరిచయం చేసిన తీరు చాలా మెప్పిస్తుంది. సో ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, డాక్టర్ పాత్రలో వరుణ్ సందేశ్ చాలా బాగా నటించారు. ఇతరుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలన్న యువకుడిగా అతని నటన చాలా బాగుంది. ప్రియాంక జీన్ పాత్ర కథలో ట్విస్ట్ ఇస్తుంది. అలీరాజా అలవాటైన పోలీస్ పాత్రలో చేసుకుని వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా కూడా సిరీస్ బాగుంది. సో సీజన్ ఎండింగ్ వచ్చేసరికి ఒక ట్విస్ట్తో మనకి సీజన్ ఎండ్ చేస్తారు. సీజన్ 2 కోసం మరిన్ని ఆసక్తికర విషయాలు దాచిపెట్టారు. ఓవరాల్గా ఈ నయనం వెబ్ సిరీస్ మిమ్మల్ని చాలా బాగా ఎంగేజింగ్ చేస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, ఈ సిరీస్ ఖచ్చితంగా ఫ్యామిలీస్ కలిసి చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ నయనం వెబ్ సిరీస్ రివ్యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.